ఐసీసీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియా కైవసం చేసుకుంది. భారత జట్టు 12 ఏళ్ల తర్వాత ఈ ట్రోఫీని అందుకోవడం విశేషం. ఫైనల్లో న్యూజిలాండ్ని ఓడించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుని రికార్డు సృష్టించింది. కప్పు అందుకునే సమయంలో టీమిండియా ఆటగాళ్లు తెల్ల కోటులు ధరించడం మనం చూసే ఉంటాం. అయితే ఐసీసీ నిర్వహించే వన్డే, వరల్డ్ కప్, టీ20 ప్రపంచ కప్, టెస్ట్ ఛాంపియన్షిప్ లాంటి టోర్నీలో ఇలాంటి సంప్రదాయం మనకు ఎక్కడా కనబడదు. ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన జట్టు ఆటగాళ్లకు మాత్రమే వైట్ బ్లేజర్స్ ఇస్తారు. ఈ తెల్ల కోటును ధరించే ఆటగాళ్లు విన్నింగ్ సెలబ్రేషన్ చేసుకుంటారు. మరి ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రమే ఈ ప్రత్యేక సాంప్రదాయం ఎందుకు? అసలు దీని వెనుకున్న స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. విజేతగా నిలిచిన జట్టు సభ్యులకు తెల్ల కోటు ఇవ్వడానికి ఒకే కారణం ఉంది. ఈ వైట్ సూట్ ఆటగాళ్ల గొప్పతనం, దృఢ సంకల్పాన్ని సంగ్రహించే గౌరవ బ్యాడ్జ్ అని ఐసీసీ అభివర్ణించింది. ఈ తెల్ల కోటు ఛాంపియన్లు అలంకరించే గౌరవ చిహ్నం. ట్రోఫీ కోసం ప్లేయర్లు చేసిన అవిశ్రాంత కృషిని, తరతరాలకు స్ఫూర్తినిచ్చే అంశాలను ఈ బ్లేజర్స్ ప్రతిబింబిస్తాయని ఐసీసీ పేర్కొంది. టోర్నీలో పాల్గొనే జట్లు ట్రోఫీ కోసమే కాకుండా తెల్లకోటు కోసం కూడా పోటీ పడతాయని ఐసీసీ తెలిపింది. ఛాంపియన్స్ ట్రోఫీ తొలి ఎడిషన్ను 1998లో నిర్వహించారు. అప్పుడు దీన్ని ఐసీసీ నాకౌట్ ట్రోఫీ అని పిలిచేవారు. 2002లో ఛాంపియన్స్ ట్రోఫీగా మార్చారు. అయితే అప్పట్లో విజేతగా నిలిచిన జట్టు సభ్యులకు తెల్లకోటు ఇచ్చే సాంప్రదాయం లేదు. 6వ ఎడిషన్ అంటే 2009 నుంచి ఈ కొత్త సంప్రదాయాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. 2009 ఛాంపియన్స్ ట్రోఫీకి దక్షిణాఫ్రికా ఆతిథ్యమివ్వగా ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. అప్పుడు ఆసీస్ ఆటగాళ్లు వైట్ బ్లేజర్స్ ధరించి సంబరాలు చేసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి ఎడిషన్లో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.